జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025వ సంవత్సరం జనవరి 4వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు, అలాగే ఈ వారం గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ వారంలో ఉన్నాయి, ఈ విషయాలన్నీ మనం ఒకసారి చూద్దాం. మొదటిగా గోచార గ్రహస్థితుల్ని మనం పరిశీలించినట్లయితే వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడి సంచారము, కర్కాటక రాశిలో కర్కాటక సింహరాశులకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగళ్ ఆయన వక్రగతిలో ఉన్నారు. కేతు భగవానుడు వృషభ రాశిలో సంచారం సాగిస్తున్నాడు. వృశ్చిక రాశిలో బుధదేవుని సంచారము, సూర్యనారాయణమూర్తి జగత్తునంతటికీ వెలుగునిచ్చే సూర్యనారాయణమూర్తి, గ్రహాలలో రారాజైన సూర్యనారాయణమూర్తి ధనుసు రాశిలో ఆయన సంచారం సాగిస్తున్నారు. కుంభరాశిలో శని మహారాజు ఆయన స్వస్థానగతుడై ఉన్నాడు. అలాగే అక్కడ ఆయన గురువైన శుక్రాచార్యుల వారితోటి కూడి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారం మొత్తం కూడా. రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. అన్ని రాశుల్ని చాలా తొందరగా ఇప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక నెల రోజులు తీసుకునేది, మొత్తం అన్ని 12 రాశుల్ని. కొన్ని గ్రహాలు గురు భగవానుడు సంవత్సరం తీసుకుంటాడు, రాహుకేతులు సంవత్సరంన్నర తీసుకుంటారు, శనైశ్వరుడు అయితే 2.5 సంవత్సరాలు తీసుకుంటారు. కానీ ఒక నెలలో అన్ని రాశులను చుట్టూ వచ్చే చంద్ర భగవానుడు ఈ వారంలో వృశ్చిక రాశి నుంచి కుంభరాశి వరకు ఆయన సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఈ వారంలో ఉన్న ఒక విశేషాంశం అని అనుకోండి. దేవగురువైన 2 గ్రహాలు వక్రించి ఉన్నాయి గోచారంలో. దేవగురువైన బృహస్పతి వక్రించి ఉన్నారు. అలాగే మంగళ్ కూడా ఆయన నీచ స్థానంలో వక్రించి ఉన్నారు. కర్కాటక రాశి ఆయనకి నీచ స్థానం. అందులో వక్రించాడంటే, నీచ స్థానంలో వక్రించాడంటే అది మనకి ఉచ్చ స్థానంతో సమానంగా మనకి పరాశర సంహితలో ఉన్నది. అలాగే శని శుక్రులు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో సంచారము. ఇవన్నీ కూడా గోచారంలో చాలా విశేషాంశాలు అని చెప్పాలి. వీటి వల్ల అసలు మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఇవి మీ జన్మ జాతకం బాగా ఉందనుకోండి, అంతా బాగానే వెళ్ళిపోతుంది. ఒకవేళ గోచారంలో బాగోకపోయినా మీకు పెద్దగా ఎఫెక్ట్ పడదు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే, గోచారంలో బాగుంది ప్రస్తుతం, గోచారంలో బాగున్నప్పుడు మీ జన్మ జాతకంలో బాగాలేదనుకోండి, అప్పుడు గోచారం మిమ్మల్ని కొంతవరకు కాపాడుతుంది. అంటే అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ని చూడనీయకుండా సేఫ్ గార్డ్ చేస్తుంది చాలా. అసలు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే, గోచారంలోనూ బాగాలేదు, జన్మజాతకంలోనూ బాగాలేదంటే ఏదైనా పర్టికులర్ రాశి వాళ్ళకి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారాలు చేసుకుంటూ దైవాన్ని పట్టుకొని దైవనామస్మరణ చేసుకుంటూ ఆ పీరియడ్ని చక్కగా గట్టెక్కడానికి మనం ఆ పర్టికులర్ పీరియడ్ని గట్టెక్కడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఉన్న గోచారంలో గ్రహస్థితులు ఓకే బాగున్నాయి, పెద్దగా ఇబ్బందికరంగా అయితే ఏం లేవు. ఎందుకంటే మంగళ వక్రగతి అనేది మంచి ఫలితాలే ఇస్తుంది. అంటే కొన్ని రాశులకి తప్పించి జనరల్గా మంచి ఫలితాలను ఇస్తుంది. శశి శుక్ర యోగం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మేషరాశిలో మీరు మేషరాశిలో పుట్టిన, మేష లగ్నాల్లో పుట్టిన ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి. మెయిన్ ఏంటంటే, ఈ వారం మీకు ఆర్థికంగా కనుక మీరు ఏదైనా నలిగిపోతూ ఉంటే, ఆర్థికంగా అంటే మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆర్థికంగా బాగోలేదు, ఆర్థికంగా నలిగిపోతూ ఉంటే ఈ వారం దాంట్లోంచి ఊరట వస్తుంది. ఆర్థికంగా మీకు కొన్ని మంచి శుభ సూచనలు కనిపిస్తూ ఉంటాయి. ఆర్థికంగా కొంచెం తెప్పరిల్లడానికి, కొంచెం ఊపిరి తీసుకునే పరిస్థితులు, మీరేమన్నా ఆర్థికంగా ప్రయత్నిస్తూ ఉంటే, ఏమన్నా అమౌంట్ కావాలని ప్రయత్నిస్తుంటే అవి ఈ వారం మీకు రావడానికి, అలా లేదంటే ఏదో ఒక సోర్స్ ద్వారా మీకు ఆర్థిక పుష్టిని అమ్మవారు కలిగిస్తూ ఉంది. దాంతోపాటు ఏంటంటే, ఒకవేళ అందరికీ ఆర్థికంగానే ఉండాలని ఉండకపోవచ్చు, కొంతమందికి రిలేషన్స్లో ఉండొచ్చు. రిలేషన్స్లో ఏదైనా క్రంచి జరుగుతూ ఉంటే కనుక, బాగా నలిగిపోయి అడకత్తలో పోకచొక్కలాగా ఉంటే కనుక ఈ వారం కొంత దాని నుంచి డెఫినెట్గా నయం చేసి, ఆ గాయాన్ని నయం చేసి, ఇప్పుడు ఇన్నాళ్ళు ఉన్న గాయాన్ని నయం చేసి ఊరటని కలిగిస్తూ ఉన్నారు శుక్రాచార్యుల వారు.
దా అంటే ఈ వారం మొత్తానికి ఎలా మనం చూసుకున్నా సరే ఆర్థికంగా కానీ లేదా సంబంధ బాంధవ్యాలు మీరు దేంట్లో అయితే నలిగిపోతున్నారో వాటిల్లోంచి బయటపడడానికి చక్కటి స్థితి ఈ వారంలో సూచిస్తూ ఉంది. ఈ వారము ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూల గంటికలు మోగుతూ ఉన్నాయి. మీకు ఏదైనా పెద్దల నుంచి ప్రాపర్టీ రావాల్సింది రాలేదు, ఏదైనా పెండింగ్లో ఉన్నాయి ప్రాపర్టీస్, అది కోర్టులో ఉండొచ్చు, లేదా అసలు మీకు రావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి మీకు రావట్లేదు, అవి కూడా మీకు రావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి మీకు రానివి కూడా ఈ వారంలో కొంత సానుకూలంగా మారే అవకాశం ఉంది. అంటే రావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి అంటే మీ పెద్దల నుంచి రావాల్సింది ఏదైనా ఉంటే కనుక ఈ వారం నుంచి వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. వీళ్ళకి ఇచ్చేద్దాం, ఎవరిది వాళ్ళకి పంచేద్దామని చెప్పి. సపోజ్ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కోర్టుల్లో ఉండిపోతాయి ఆస్తిపాస్తులు, అంటే కొన్ని ఆస్తులు కోర్టుల్లో ఉంటాయి. అలాంటివి ఏవైనా ఉన్నా కూడా వాటి నుంచి బయటకు వస్తారు. అలాగే మీకు ఏవైనా ఇప్పుడు ఆస్తి సంబంధిత వ్యవహారాలైనా కాదు, మీకు ఏదైనా విషయంలో కనుక లీగల్ డిస్ప్యూట్ కానీ సోషల్ డిస్ప్యూట్ కానీ ఉంటే ఈ వారం దానికి సంబంధించిన ట్రాన్స్పరెన్సీ గోచారంలో ఉన్న గ్రహస్థితులు చక్కగా ఇప్పిస్తున్నాయి. మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే ఇది ఇంకా బాగుంటుంది, ఇంకా మీకు మంచి ఫలితాన్ని మీరు ఇమ్మీడియట్గా చూసేస్తారు. సపోజ్ మీ జన్మజాతకము, ఉదాహరణకి మీ జన్మజాతకం పూర్తిగా అనుకూలంగా లేకపోయినా అసలు వీటిల్లోంచి మీకు అనుకూల అంశాలు తెలుస్తూ ఉంటాయి. ఇంతకుముందు కాంప్లికేటెడ్గా ఉన్నవి, ఇంతకుముందు బాగా చిక్కుముడులుగా ఉన్నవి, వాటిలంతటా అవి నెమ్మదిగా బయటకు వస్తున్నాము అన్న కాన్ఫిడెన్స్ అయితే మీకు, అన్న ఆత్మవిశ్వాసం మీకు తప్పకుండా ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో బాగా ఉంది. విద్యార్థినులకి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి నార్మల్ అంత బాగుంది. గోచారంలో మీకు ఇబ్బంది ఏం లేదు, ఇంకా ప్లస్సే ఉందని చెప్పాలి ఇద్దరికీ కూడా. సీనియర్ సిటిజన్స్కి చాలా మంచి శుభ సమయము ఇప్పుడున్న గోచార గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మేషరాశి అలాగే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క ఫలితాలు. ఉద్యోగంలో అనుకూలతలు చాలా ఎక్కువగా చూస్తారు. అంటే ఇన్నాళ్ళు ఒకవేళ ఏమన్నా ఉద్యోగంలో ప్రతికూలతలు, భయము, ఇన్సెక్యూరిటీ ఉంటే ఇప్పుడు మీకు మీరే గుండె ధైర్యం తెచ్చుకుంటారు. దేనికి భయపడాలి, ఎందుకు భయపడాలి, నాలో సమర్థత ఉన్నప్పుడు నేను దేనికి భయపడాలి, దేనికి వెరవాలి అని చెప్పి ఐ యామ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ అని చెప్పి మీకు ఒక చక్కటి ధైర్యాన్ని ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు, ప్రత్యేకించి మీకు దశమ స్థానంలో మీ రాష్ట్రాధిపతి శుక్రాచార్యులు వారు వెళ్ళి మీకు ఇప్పుడని కాదండి, సహజంగానే కొంచెం ఈ భయం ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి. మరి మీ జన్మజాతకం ఎక్స్ట్రీమ్గా బాగుంటే తప్పించి కొంచెం ఎప్పుడూ కూడా ఉద్యోగం చేస్తుంటే, ప్రత్యేకించి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వ్యాపారస్తులకి ఇబ్బంది ఉండదు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వ్యాపారస్తులకి జామ్ అని చేస్తారు. ఉద్యోగస్తులకి ఎప్పుడు కూడా కొంచెం గండంలాగే ఉంటుంది. ఈరోజు బాగుందంటే మళ్ళీ నెక్స్ట్ డే తలకాయ నొప్పి ఇలా ఉంటుంది, జనరల్గా చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు పడ్డ క్రష్కి ఒక 2 years నుంచి 1.5 year నుంచి ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, ఆఫీస్ నుంచి వస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే మీకు కొంత అంటే ఇవన్నీ ఇప్పుడు నేను భరించాలా, ఇవన్నీ నాకు అవసరమా అన్నీ అనిపించేస్తుంది ఒక్కొక్కసారి. అసలు ఇక్కడి నుంచి అన్నిటిని వదిలేసి వెళ్ళిపోదామని. ఇప్పుడు దాంట్లోంచి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ పోస్ట్ మార్టం అంటే ఎందుకంటే ఇప్పుడు వాటిల్లోంచి మిమ్మల్ని బయటికి పడేస్తున్నారు, మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ని ఇస్తున్నారు. సో వీటన్నిటికీ అబ్బో ఎన్ని చూసి రాలేదు, ఏమీ కాదు, మనలో టాలెంట్ ఉంటే, మనలో ఆత్మవిశ్వాసం, మనలో సామర్థ్యత ఉంటే, మనకంటూ మనకు ఒక సెల్ఫ్ డ్రైవ్ ఉంటే ఏ పరిస్థితిలో మననేమీ చెయ్యలేదు అన్న ఒక చక్కటి కాన్ఫిడెన్స్ని, చక్కటి ఆత్మవిశ్వాసాన్ని, అలాగే చక్కటి ఆత్మ బలాన్ని, సంకల్ప బలాన్ని మీకు ఈ వారం గ్రహదేవతలు కలిగిస్తున్నాయి. అది మీరు చూసే తీరుతారు. అయితే ఇది ఉద్యోగస్తులకి, మరి వ్యాపారస్తుల సంగతి ఏంటి అంటే, వ్యాపారస్తులకి బాగుంది, ఆల్రెడీ మీకు బాగుంది కదండి, అది కంటిన్యూ అవుతుంది, అది ఇంకా పెరుగుతుంది, బాగున్నది అనేది పెరుగుతుంది. మీ జన్మజాతకం బాగోకపోయినా ఈ ప్రస్తుతం బాగుంది మీకు, యాక్చువల్గా అది ఇంకా పెరుగుతుంది ఈ వారం నుంచి. అలాగే ఇప్పుడు గృహిణీలు ఉంటారు, మేము ఉద్యోగం చేయట్లేదు, వ్యాపారం చేయట్లేదు, మరి మాకేంటి, విద్యార్థినులు ఉంటారు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, గత సంవత్సరం ఉన్నారుగా సొసైటీలో, ప్రత్యేకించి గృహిణులకి మీ బంధువర్గం నుంచి కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళ నుంచి కావచ్చు, సాంఘిక జీవనంలో బాగా తలకాయ నొప్పులు, తల పట్టుకునే సంఘటనలు, అంటే బాగా లోపల ఇప్పుడు ఎలా ఉంటాయంటే మీరు ఎవరికి షేర్ చేసుకోలేరు అలా ఉంటాయి.
కానీ వదిలేయను లేరు. అలా ఉంటాయి సంఘటనలన్నీ. ఇప్పుడు వాటిల నుంచి మిమ్మల్ని మీరు అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ సిచ్యువేషన్స్ మనకి ఎలా వస్తాయంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ మనల్ని చాలా స్ట్రాంగ్ చేసేస్తాయి. గ్రహదేవతలు మనకి చేసేదే అది. మనల్ని స్ట్రాంగ్ చేయడానికి అప్పుడప్పుడు మనల్ని కొన్ని సిచ్యువేషన్స్‌లో పడేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు అన్నిటి నుంచి మీరు చాలా ధైర్యం తెచ్చుకొని చాలా స్ట్రాంగ్ మైండ్ తోటి మీరు ఉండడానికి గోచరంలో ఉన్న గ్రహదేవతలు అనుకూలతలను కలిగిస్తున్నాయి. ఇది ఇంకా మన ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇంత బావుంది. విద్యార్థినులకి కూడా చాలా మంచి శుభ సమయం. విద్యార్థినులందరికీ కూడా ఈ వారం నుంచి అంటే మీకు కాన్సంట్రేషన్ అది చాలా బాగా ఉంటుంది. ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఇది కాకుండా చదువుకున్నదంతా గుర్తుండడానికి మెయిన్ ఏంటంటే ఈజీగా అంటే చాలా స్మార్ట్‌గా చదివేసుకుంటారు. అంతకుముందు గంటల తరబడి చదివింది బుర్రకెక్కని టాపిక్స్ ఏవైనా ఉంటే ఈ వారం నుంచి విచిత్రంగా మీకు 1, 2 సార్లు చూసేప్పటికి కాన్సెప్ట్ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. సబ్జెక్టుని మీరు డైజెస్ట్ చేసుకుంటారు. సబ్జెక్టుని డైజెస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా సీనియర్ సిటిజన్స్‌కి అంతా బాగుంది. ఆరోగ్య విషయంలో గోచారంలో అయితే ఎలాంటి ఇబ్బందులు సూచించట్లేదు. మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఉంటాయి ఆరోగ్య విషయం. గోచారం అయితే ప్రతికూలతలను అయితే సూచించట్లేదు. ఇవి ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారం మీ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకందరికీ కూడా కొన్ని అదృష్టకరమైన విషయాలు చూస్తారు. అంటే కొన్ని శుభవార్తలు వింటారు. డబ్బు ఖర్చు ఉంటుంది, శుభవార్తలు వింటారు. ఈ శుభవార్తలు ఏ విషయంలో వింటారంటే సంతానానికి సంబంధించి మేజర్గా వింటారు. సంతానానికి సంబంధించి మీకు ఏదైనా ప్రతికూలతలు అంటే వాళ్ళ గురించి ఏదైనా టెన్షన్ ఉంటే కనుక మీకు ఒక 2 సంవత్సరాల నుంచి కావచ్చు, లేదా ఏదైనా ఇప్పుడు దాంట్లో నుంచి మిమ్మల్ని ఒక క్లారిటీ తెస్తున్నారు. ఆ గోచర గ్రహస్థితులు వాటిల్లోంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లోంచి, అలాంటి పరిస్థితులలోంచి మీరు కంప్లీట్గా బయటకు వచ్చేసాము అని మీరు ప్రశాంతంగా ఉండే సమయం ఇప్పటి నుంచి స్టార్ట్ అవబోతోంది. అలాగే భూమికి సంబంధించింది, ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు, ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి అవుతున్న విషయాలు, ఫ్యామిలీలో ఏవైనా మీకు మీ ఇంట్లో వాళ్ళకి మధ్యలో ఉన్న అంటే మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మీ చుట్టాలతో కావచ్చు, ఉన్నవి ఏవైనా సరే ఆర్గ్యుమెంటేటివ్ థింగ్స్ అన్నీ కూడా మొత్తం మారుతున్నాయి. అంతా ఆర్గ్యుమెంట్స్ బదులు అండర్స్టాండింగ్ థింగ్స్కి వస్తున్నారు. అన్నీ అర్థం చేసుకునే విధంగా మారిపోతూ ఉంది. సిచ్యువేషన్ అంతా ఇప్పుడు మారుస్తూ ఉంది. అంతకుముందు ప్రతి చిన్నదానికి మీరని కాదు, జస్ట్ జనరల్గా అక్కడ సిచ్యువేషన్స్ బాగా ఆర్గ్యుమెంట్కి లీడ్ చేసినవి అసలు ఇప్పుడు పెద్ద విషయం కూడా చాలా చిన్నగా అండ్ చాలా హార్మోనీగా, చాలా శాంతియుతంగా వెళ్ళే పీరియడ్లో ఇప్పుడు మీకు గోచార గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. ఇది విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయము. చాలా బాగుంది. విద్యార్థినులకి మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే చక్కటి అనుకూలమైన సమయం. మీరు విదేశాల్లో ఉన్నారనుకోండి, విదేశాల్లో ఉన్న వారికి ఆల్రెడీ చాలా మంచి శుభ సమయం ఇది. ఇంకా బాగుంటుంది. స్వదేశంలో ఉన్న వాళ్ళకంటే విదేశంలో ఉన్న వాళ్ళకి ఇంకా మంచి శుభ సమయము. మీరు బిజినెస్ చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి కొంత డబ్బు ఖర్చు ఈ వారం సూచిస్తుంది. ఉద్యోగస్తులకైతే నార్మల్. డబ్బు ఖర్చు మనం మొదట తెలుసుకుంది కేవలంగా వ్యాపారస్తులకి మాత్రమే. ఇది మీ వ్యాపారంలో పెంచుకోవడానికి కావచ్చు, లేదా ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేదా అనుకోకుండా మీరు కొంచెం ఖర్చు అవుతుంది. కానీ అది మీకు మళ్ళీ ఈ ఖర్చు వల్ల మీరేం బాధపడరు. ఉద్యోగస్తులకైతే చాలా అనుకూలమైన పరిస్థితులు, ఉద్యోగంలో అనుకూలమైన సిచ్యువేషన్స్ మీరు చూస్తారు ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా. ఆరోగ్యం విషయంలో చక్కగా ఉంది. గోచారంలో అయితే అనుకూలంగా ఉంది. ఇది మళ్ళీ మీ జన్మ జాతకాన్ని అనుసరించి అది మారే అవకాశం ఉంది. బట్ గోచారంలో అనుకూలంగా ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడే విషయాలు చూడకపోవచ్చు మ్యాక్సిమం. ఏదేమైనా సరే మనం పరిహారాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీకు కావచ్చు, మీ ఇంట్లోని వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే కనుక ఈ ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం చక్కగా ఉంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి
అలాగే మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే ప్రయత్నాలన్నీ కూడా ఆదిలోన హంసపాదగా అయినవి ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ వారం నుంచి మీకు ముందుకు వెళ్ళడానికి ప్రోగ్రెసివ్ మోడ్లో వెళ్ళడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయము. వ్యాపారస్తులకి ప్రత్యేకించి కుటుంబంలో ఆనందకరమైన అంశాలు చాలా చోటు చేసుకుంటాయి. ఎక్కువ మీ ఫ్యామిలీతో టైం మీరు కేటాయించగలుగుతారు. అంటే ఇప్పుడైతే ఈ వారం మీరు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళే అవకాశాన్ని డెస్టినీ మీకు కలగజేస్తూ ఉంది. ఇది ప్రత్యేకించి వ్యాపారస్తులకి. మరి ఉద్యోగస్తుల మాట ఏంటంటే ఉద్యోగస్తులకి కూడా ఇది ఉంది. కాకపోతే ఉద్యోగస్తులకి ఏంటంటే మీ ఉద్యోగంలో మీరు అప్గ్రేడ్ అవ్వడానికి మిమ్మల్ని మీరు మీ స్థాయిని మార్చుకునే విధంగా ఇప్పుడు గోచారంలో గ్రహదేవతలు మిమ్మల్ని కరుణిస్తున్నాయి. సో మీరు ఎంత అంటే మీరు ఎఫర్ట్ పెట్టుకుంటారో అంత మీకు ప్రోగ్రెస్ ఉంటుంది. ఒక్కోసారి ఎంత కష్టపడ్డా కూడా ఎలాంటి ప్రోగ్రెషన్ ఉండదు లైఫ్లో. టైం కలిసి వచ్చినప్పుడు, టైం బాగున్నప్పుడు, సమయం అనుకూలంగా ఉన్నప్పుడు రవ్వపాటి శ్రమతోనే చక్కటి లాభాలు ఉంటాయి. ఇప్పుడు మీకు అలాంటి సమయంలో ఉన్నారు గోచార గ్రహస్థితుల రీత్యా. ఉద్యోగస్తులు మీకున్న సమయాన్ని, మీకు వచ్చే ఆపర్చునిటీస్ని చాలా చక్కగా ఉపయోగించుకోండి. అంటే ఇప్పుడు మీరు ఉపయోగించుకున్న ఆపర్చునిటీస్ డెఫినెట్గా మీ హయ్యర్ అఫీషియల్స్ దృష్టికి వెళ్తాయి. మీ హయ్యర్ అఫీషియల్స్ దృష్టికి వెళ్ళడం వల్ల మీకు ఏదో ఒక డెఫినెట్గా రికమెండేషన్స్ ఉంటాయి మీ హైయర్ అఫీషియల్స్ నుంచి. వీళ్ళు పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు, వీళ్ళకి మనం ఒకసారి ఒక అవకాశం ఇద్దాము. ఇలాగా చక్కటి అంటే మనం ఎలా ఒక మాటలో సింపుల్గా చెప్పాలంటే ఉద్యోగస్తులకి అనుకూలమైన శుభ సమయము. అయితే ఇక్కడ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. ఇక్కడ ఏంటంటే వ్యాపారస్తులకి ఇంట్లో బయట ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగస్తులకి ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఎక్కువ ఫోకస్ అక్కడ ఉద్యోగ స్థలం మీద పెట్టాల్సి వస్తారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం భగవంతుడు మీకు కలిగిస్తున్నాడు, గ్రహదేవతలు కలిగిస్తున్నారు. అది మీరు మనుషుల రూపంలో చూస్తారు, సిచ్యువేషన్స్ రూపంలో మీరు చూస్తారు. ఇది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆరోగ్యం విషయంలో ఆల్రెడీ మనం చెప్పాం. విద్యార్థినులకి చాలా బాగుంది. అంటే గోచారంలో మంచి అంటే ఒక 30% అయితే శుభత్వాన్ని సూచిస్తుంది. రిమైనింగ్ మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. గోచారంలో ఉన్న మంగళ ఇప్పుడు మీ రాశిలోనే వక్రగతిలో ఉన్నాడు. అంటే యాక్చువల్గా మీ రాశి ఆయనకి నీచస్థానం, వక్రగతిలో ఉంటూ ఆయన మీకు అంటే ఒక రకంగా ఉచ్చ స్థానంలో ఉన్నట్టు కన్సిడరేషన్. అంటే ఇది ఒక రకంగా ఒక మంచి రాజయోగాన్ని కలిగిస్తున్నారు. ఏ విషయంలో? ఇంటి విషయంలో, మనకి మెయిన్ తల్లిదండ్రుల విషయంలో, తల్లిదండ్రులకు అనుకూలమైన సమయము, అలాగే మీ ఇంట్లో అనుకూలమైన పరిస్థితులు చూస్తారు. మీరు ఏదైనా ఒక పని అయితే బాగుండు, చాలా కాలం నుంచి ఏదైనా ఒకటి మీ మనసులో ఒక కోరిక ఉంటే అది ఇప్పుడు అవ్వడానికి, ఒకవేళ కోరికలు ఏం లేవు, మీరు అన్నిటికీ అతీతంగా ఉన్నా సరే డెస్టినీ ఇప్పుడు మీకు ఏదో ఒక మంచి ఫలితాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంది. సో ఈ వారం మొత్తం అయ్యే లోపల ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ని వినడం, మీకు మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన గుడ్ న్యూస్లే, అంటే ఎవరికో సంబంధించిన గుడ్ న్యూస్లు కాదు, మీకు చాలా మంచి గుడ్ న్యూస్లు ఈ వారంలో వినడానికి చాలా చక్కటి అవకాశం గోచర గ్రహస్థితులు కలగజేస్తున్నాయి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము గోచర గ్రహస్థితుల రీత్యా మీకు ప్రాపర్టీ విషయాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుందామని మీరు ఏదైనా వెతుకుతూ ఉంటే గత కొంతకాలంగా ఇప్పుడు మీ అభిరుచికి తగ్గినట్లు ప్రాపర్టీస్ మీకు దొరకడానికి గోచారంలో చక్కటి దీవెనలు మీకు ఉన్నాయి. మీరేం ప్రాపర్టీ కోసం వెతకట్లేదు, అప్పుడు మీకు ఆల్రెడీ ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే వాటి రేటు పెరగడం కావచ్చు, లేదా మీకు ఆల్రెడీ ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనకి ప్రాపర్టీ ఉంటుంది, అది అనుభవించే ఇది ఉండకపోవచ్చు. సో మీరు అనుభవ యోగ్యంలోకి దాంట్లోకి వెళ్తారు. ఒక్కోసారి ఇప్పుడు చాలామందికి ఎలా ఉంటాయంటే 4-5 ప్రాపర్టీస్ ఉంటాయి. సో అన్ని ప్రాపర్టీస్లో ఉండలేరు కదా, ఏదో ఒక దాంట్లోనే ఉంటారు, మిగతావి రెంట్కి ఇస్తారు. ఒక్కోసారి ఉన్నవాళ్ళు ఖాళీ చేయమని చెప్పడం, అంటే ఉన్నవాడు ఖాళీ చేయక, లేదంటే ఖాళీగా చాలా కాలం పడి ఉంటుంది ఇల్లు, అద్దెకి ఎవరు దొరకరు. ఇలాంటి వాటికి చెందిన కోవలో మీరుంటే వాటిల్లోంచి మీరు బయటకు వస్తారు. ఈ వారం మీకు మంచి టెనెంట్స్ దొరుకుతారు. మీరు అద్దెంటి కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే అద్దెంటి ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. మనం మొత్తంగా ఒక్క మాటలో సింపుల్గా చెప్పాలంటే ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో
ఏదైనా ఒక మంచి శుభత్వం చోటు చేసుకుంటుంది. అయితే అసలు మీకు ఇలాంటికి ఈ కోవకి వాటిల్లో మీరేం లేరు. అసలు ఆస్తి సంబంధించిన వ్యవహారాల్లో, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఏం లేరు. ఏదో ఒక అద్దె గృహంలో హ్యాపీగానే ఉంటున్నారు. మారాలన్న ఆలోచన కూడా లేదు అంటే, అప్పుడు మీకు మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొన్ని మంచి మార్పులు వస్తాయి. ఈ వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే, రాబోయే రోజుల్లో మనం కూడా ఒక వెహికల్ కానీ ప్రాపర్టీ కానీ తీసుకుందామన్న ఆలోచన మీలో చిగురిస్తుంది. అందువల్ల ఏంటంటే బ్లెస్సింగ్ అనేది బ్లెస్సింగే, మనకి వరం అనేది వరంగానే ఉంటుంది. అది మనకి ఒక రకంగా కాకపోతే ఇంకొక రకంగా అయినా మనకు అది ఫలించే తీరుతుంది. ఇప్పుడు ఇబ్బందులు పడట్లే ఎన్ని రకాలుగా, మరి బ్లెస్సింగ్ కూడా ఉంటుంది కదా. సో బ్లెస్సింగ్ ఒకవైపు కాకపోతే ఇంకొక వైపు నుంచి కూడా వచ్చే తీరుతుంది. ఈ వారం మీకు బ్లెస్సింగ్స్, భూమాతకి సంబంధించిన బ్లెస్సింగ్స్ సింహరాశిలో పుట్టిన వాళ్ళకి చాలా చక్కగా ఉంది, నిస్సందేహంగా ఉంది. అలాగే మీకు 12వ స్థానంలో మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగళ్ వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మంగళ్ మీకు వక్రగతిలో సంచారం చేస్తూ మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో బయట అనుకూలతని సూచిస్తున్నారు. మీ తల్లిగారికి చాలా మంచి శుభ సమయము. మీ తల్లిగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, మీ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ క్యూర్ అయ్యే శుభ సమయం ఇది. అలాగే మీ తల్లిగారితో మీకు అనుకూలమైన శుభ సమయం. మీ అమ్మగారిని మీరు చాలా సంతోషంగా చూస్తారు, మీ పేరెంట్స్ని మీరు. సో కొంతమందికి ఇప్పుడు పేరెంట్స్ కాకపోతే కొంతమందికి పేరెంట్స్ ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ తండ్రి గారు ఉండొచ్చు, తల్లిగారు ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు. ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఎవరో ఒకళ్ళు ఉంటే, సపోజ్ మీకు తల్లిగారు ఉండి తండ్రి గారు లేరే అనుకోండి, శివైక్యం చెందారు అనుకోండి, అప్పుడు ఏంటంటే మీకు కొన్ని అదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ అదృష్టకరమైన సంఘటనలు ఏ విషయంలో చోటు చేసుకుంటాయో మనం చూద్దాం. ఇప్పుడు ఏదన్నా ఒక విషయంలో మీరు డబ్బు ఖర్చు అంటే సపోజ్ మీకు ఒక వాల్యుబుల్ ఐటమ్ మీ ఇంటికి సంబంధించిన కొనాలనుకున్నారు అనుకోండి, అది ఫర్నిచర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏదైనా సరే డబ్బులు అందకో లేదా ఇప్పుడు ఉన్న డబ్బులను వీటిని ఖర్చు చేస్తే మళ్ళీ డబ్బులు పొసగడం కష్టం అవుతుంది. కొన్నాళ్ళు ఉంది, తర్వాత కొనుక్కుందాం, తర్వాత చూద్దామని మీరు ఏదైనా కొనుక్కోవాలి, బాగా మనసు పడి కొనుక్కోవాలని అనుకున్నది ఏదైనా మీరు పెండింగ్లో పెడితే ఇప్పుడు ఈ వారం మీరు కొనుక్కోగలుగుతారు. అది గోల్డ్ కావచ్చు, వెహికల్ కావచ్చు, లేదా ఏదైనా ఫర్నిచర్ కావచ్చు, ఏదైనా కొంచెం ఎక్కువ అమౌంట్ అయ్యేది ఏదైనా సరే కొనుక్కుంటారు. అది మీకు ఒక రకంగా చెప్పాలంటే ఈ వారంలో కొనుక్కున్నది మీకు అది సెంటిమెంటల్గా కూడా మారిపోతుంది. అది కొనుక్కున్న అప్పటి నుంచి మంచి ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. ఇది ఎవరికి? మీకు తండ్రి గారు లేకపోతే అప్పుడే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీ తండ్రి గారు ఉండి ఉంటే అప్పుడు మీ తండ్రి గారికి బాగుంటుంది, మీకు మీ తండ్రి గారికి మంచి సంబంధాలు ఉంటాయి. సపోజ్ తల్లిగారు ఉంటే ఓకే, ఆమెకి బాగుంటుంది, మీకు ఆమెకి బాగుంటుంది. ఆమె కూడా శివైక్యం చెంది ఉంటే, రామైక్యం చెంది ఉంటే అప్పుడు ఇంటికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా అనుకూలతలు ఉంటాయి. ఏదైనా ఒక ప్రాపర్టీ ఏర్పరచుకోవడానికి మీరు అడుగులు వేస్తారు ముందుకంటే ఆలోచన ప్రారంభమవుతుంది ఈ వారం నుంచి. ఆలోచన ఎందుకు ప్రారంభమవుతుంది? మీకు ఇన్కంలో సెటిల్ అంటే ఇన్కంలో కొంచెం సెక్యూర్ అయ్యారని మీకు అనిపిస్తేనే కదా మీకు ఇలాంటి ఆలోచనలు వచ్చేది. సో అలా మీకు ఏదైనా అనుకూల అంశం అనేది ప్రాపర్టీ విషయంలో చూస్తారు. విద్యార్థులు ఇద్దరికీ కూడా చాలా మంచి శుభ సమయంలో ఉన్నారు. ఇప్పుడు మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇది మంచి శుభ సమయం విదేశాలు వెళ్ళడానికి. దాంట్లో మంచి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి, సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము సంతానానికి సంబంధించిన అనుకూలతలు, ప్రతికూలతలు రెండింటినీ చూస్తారు. అనుకూలతలు ఏ విషయాల్లో అనుకూలతలు చూస్తారు, ఏ విషయాల్లో ప్రతికూలతలు చూస్తారో మనం చూద్దాం. అనుకూలతలు ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే చదువు విషయంలో కూడా ఇంప్రూవ్మెంట్ చాలా చూస్తారు మీరు మీ పిల్లలలో. ప్రతికూలతలు ఏ విషయంలో చూస్తారంటే మీ పిల్లలు ఎందుకో కొంచెం అంటే ఫ్రెండ్స్ తోటి ఏమన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా, మీకు ఫ్రెండ్స్ కాకపోతే ఏదైనా ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటి మిమ్మల్ని లక్ష్య పెట్టట్లేదా, మీకు దూరం అవుతున్నారా అని ఒక బాధ బెంగ బయలుదేరుతుంది. ఇది తాత్కాలికమే, కాకపోతే అదొక బాధ బెంగ ఉంటుంది. మీ మాటను పెడచెవిన పెట్టడం. అంతకుముందు వినేవాళ్ళైనా ఈ వారం ఉన్న గ్రహస్థితుల రీత్యా మీరు ఎంత మంచి చెప్పినా సరే దాన్ని తప్పుగా తీసుకోవడము, కొంచెం ఆర్గ్యుమెంటేటివ్గా మీతో ఉండడము, ఇలాంటివి ఈ వారంలో ఉంది. అది అంటే కొంత మంచి కొంత అనుకూలం, ప్రతికూలం అంటే ప్రతికూలం ఈ విషయాల్లో ఉంటుంది, అంతకుమించి ఏముండదు.
తర్వాత నార్మల్గా ఇవన్నీ కూడా సెటరేట్ అయ్యే విషయాలే, నార్మల్ అయిపోతాయి ఇవన్నీ కూడా. అలాగే మీరు కనుక ఏదైనా ఒక లోన్ కోసం ఏమైనా ప్రయత్నిస్తుంటే అది మీకు వస్తుంది. బకాయి లోన్ కోసం ఏమైనా ప్రయత్నిస్తుంటే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కనుక వాళ్ళు కూడా ఈ వారం మీకు ఏదో ఒక స్పందించి మీకు అంటే మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వడానికి అవకాశం చక్కగా ఉంది గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా. అయితే ఈ వారం మీకు ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే, శనేశ్వరుడు మరియు శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరూ మీకు షష్ఠ స్థానంలో కలిసి ఉండడం వల్ల ఇది మంచి ట్రాన్సిట్ డెఫినెట్గా. కాకపోతే మీకు మీ తోటి ఆడవారితోటి, అది ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు, మీ తోటి ఆడవారితోటి కొంత ప్రతికూలతలు మనస్పర్ధలు వస్తాయి. వీలైనంత వరకు వీటిని రానీకండి. వాటికి నవ్వుతూ మాట్లాడుకున్న మాటలే సీరియస్గా అయిపోతాయి. అవతల వాళ్ళు సీరియస్గా తీసేసుకుంటారు. అంటే చాలా కన్వర్జేషన్ అసలు చాలా క్యాజువల్గా స్టార్ట్ అవుతుంది. మీకే తర్వాత ఆలోచిస్తే అర్థం కాదు ఎందుకు అసలు ఇది అంత సీరియస్గా ఎందుకయిందని మీరు అంటే ఆశ్చర్యపోతారు. అలాగా కొంత మీరు మాట్లాడే మాటలు వీలైనంత వరకు ఈ వారము మీరు ఎక్కువగా ఎవరితోటి మాట్లాడకుండా అవసరమైనంత మేరకు మాట్లాడడం ఉత్తమము. ఎందుకంటే మీరు మాట్లాడే కమ్యూనికేషన్స్ డెఫినెట్గా అది ఆడవాళ్ళతోటి, మగవాళ్ళతోటి అని కాదు, మీరు ఆడవాళ్ళైనా ఆడవాళ్ళతో ఉంటుంది, మీరు మగవాళ్ళైనా ఆడవాళ్ళతోటే ఉంటుంది. అది ఎందుకంటే ఇప్పుడున్న గోచార గ్రహస్థితిలో ఆ విధంగా సూచిస్తున్నాయి. అంటే స్వల్పంగా ఇప్పుడు మీకు ఏంటంటే అది ట్రిగర్ అయిపోతుంది. ఎందుకు ట్రిగర్ అవుతుందో, ఏ విషయం మీరు ఏం తప్పు మాట్లాడుతున్నారో కూడా మీకు తెలియదు, అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్స్ చిన్నగా క్రియేట్ అవుతాయి. తర్వాత నెమ్మదిగా అవే సర్దుకుంటాయి. బట్ ఈ వారము అందులో కర్మకారకుడైన శనైశ్వరుడు చూస్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. అండ్ మీరు కూడా ఎక్కువగా మీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా మీ మైండ్ని, అసలు మన మైండ్ ఇచ్చింది ఏది ఆలోచించడానికి కాదు, భగవంతుడి గురించి అన్నా ఆలోచించాలి, లేదా మన ఫ్యూచర్ గురించి అయినా మనం ఆలోచించాలి. భగవంతుడి గురించి అన్నా ఆలోచించండి, లేదా మీ ఫ్యూచర్ గురించి అయినా మీరు ఆలోచించండి. మీ ఆలోచనలని నోటీస్ చేస్తున్నాడు శని మహారాజు. సో ఆయన నోటీస్ చేస్తూ మీ ఆలోచనలు బట్టే మీకు ఫలితాలను ఇస్తాడు. అందువల్ల మీరు ఆలోచనల విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఈ వారము. విద్యార్థినులకి చాలా చక్కటి శుభ సమయము. వ్యాపారం చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలంగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఈ వ్యాపారం చేసేవాళ్ళు ఆడవాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసేవాళ్ళు చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో మీరు చేసే ట్రాన్సాక్షన్స్లో ఆడవాళ్ళతో మాట్లాడాల్సి వస్తే చాలా జాగ్రత్తగా మాట్లాడండి. వీలైనంత వరకు మీరు కాకుండా అంటే మీరు ఎక్కువగా ఎంత వాళ్ళు ఏం చెప్తే దానికి ఓకే, మీరు చెప్పాల్సింది చాలా పొడిగా చెప్పడానికి ప్రయత్నించండి. అదొకటి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులైనా సేమ్ ఇదే. మీరు పనిచేసే చోట మీ కొలీగ్స్ ఆడవాళ్ళు ఉన్నా, లేకపోతే మీకు లేడీ బాస్ ఉన్నా, మీరు కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. బట్ ఏదైనా ఇది తాత్కాలికం. మీ జన్మజాతకం బాగా ఉంటే మీరు పెద్దగా మేజర్గా ఇబ్బందులు చూడరు, అంత సందేహం లేదు. ఇది చాలా స్వల్పంగా వెళ్ళిపోతుంది. వాళ్ళు ప్రశ్న ఎప్పుడు వస్తుందంటే మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోతే అప్పుడు ఈ ఒక్క విషయంలోనే, మిగతా విషయాల్లో ఏం ప్రతికూలతలు లేవో ఈ ఒక్క విషయంలో అది కూడా ఇది ప్రతికూలత అని చెప్పడానికి కూడా లేదు 100%. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉంటే సిచ్యువేషన్స్ అన్నీ అవే తేలిక పడిపోతాయి. ఒక పెద్ద గాలి వస్తే మేఘాలన్నీ తేలిపోయి వర్షం ఆగిపోతుంది, తుఫాన్ ఆగిపోతుంది పెద్ద గాలి వస్తే. ఇప్పుడు అలాగా మీ మనస్సుని మీరు చాలా స్థిరంగా ఉంచుకుంటే మనసే గాలై వీటన్నిటిని తేలికపరిచేస్తుంది. ఇది ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల ఫలితాలు కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు చక్కగా ఉన్నాయి. మీ సంబంధ బాంధవ్యాలు చాలా బాగా ఉంటాయి అందరితోటి కూడా. వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఇంకా మంచి శుభ సమయం. ఎందుకంటే వ్యాపారస్తులకి మీరు చేసే ట్రాన్సాక్షన్స్ మీరంటే ఎవరితోటైతే మీరు డీలింగ్స్ చేస్తున్నారో, ఎవరెవరితో అయితే మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో వాళ్ళతోటి రిలేషన్ బాగుండడం చాలా ఇంపార్టెంట్. రిలేషన్ బాగుంటేనే మీ మధ్య ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది లాంగ్ రన్లో. లేకపోతే కనుక అది కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ వారం ఏంటంటే మీకు మీ ట్రేడింగ్ అనేది చాలా బాగా సాగుతుంది.
మీ దగ్గర ఎవరైతే ఉంటారో మీ బిజినెస్ సర్వీసెస్ని అవైల్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి మీకు చాలా సత్సంబంధాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళే మీకు అంటే మీ దగ్గర ఎటు వెళ్ళినా సరే మీ దగ్గరికే రావాలి, మీ దగ్గరే మంచి సర్వీస్ దొరుకుతుంది, మీ మీద చాలా నమ్మకం మాకుంది అని మీకు చెప్తారు. అంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది బిజినెస్ చేసే వాళ్ళకి. మీ దగ్గర ఎవరైతే మీరు చేసే వ్యాపార కార్యకలాపాల్లో మీ వ్యాపారాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మీకు రెసిప్రికేట్ చేయడం మీ దగ్గర చాలా బాగా ఉంటుంది మాకు. ఇంకెవరి దగ్గర కూడా అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏ బిజినెస్ చేస్తుంటే, సపోజ్ మీకు ఒక ప్రొవిజన్ స్టోర్ ఉందనుకోండి, మీ దగ్గర మాకు మంచి సరుకు దొరుకుతుంది, ఇంకా మిగతా చోట్ల మాకు ఇంత మంచి సరుకు దొరకట్లేదు అని మీకు చెప్తారు వాళ్ళు. అలా మీకు ఏ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి అడ్మిట్ చేస్తారు. మీ దగ్గర సర్వీస్ తీసుకునే వాళ్ళు చెప్తారు ఈ విషయాన్ని మీకు. అది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. సపోజ్ మీకు ఏదైనా ఒక బొటిక్ సర్వీస్ ఉందనుకోండి, మీరు చేసే డ్రెస్ డిజైన్ అవ్వచ్చు, మీ స్టిచ్చింగ్ అవ్వచ్చు, ఇదంతా నచ్చుతుంది. సో కంపేర్ టు అదర్స్ మీ దగ్గర చాలా బాగుంది, మీ దగ్గరే మేము స్టిక్ ఆన్ అవుతాం, ఇంకా చాలామందిని తీసుకొస్తామని మీకు చెప్తారు. సో అలా ఏదైనా మీరు బ్యూటీ పార్లర్ కావచ్చు, ఏదైనా సరే మీకున్న బిజినెస్లో, అది ఎలాంటి బిజినెస్ అయినా సరే మీకున్న బిజినెసెస్లో మీరు మీ కస్టమర్ల దగ్గర నుంచి మీరు ఒక మంచి ఫీడ్బ్యాక్ని తీసుకుంటే ఫీడ్బ్యాక్ బాగుంటుంది. వ్యాపారస్తులకి సింపుల్గా చెప్పాలంటే మంచి ఫీడ్బ్యాక్ ఈ వారం ఉంది. ఉద్యోగస్తుల పరిస్థితి, ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. కాకపోతే ఉద్యోగస్తులకి కొంత సంఘర్షణపూరిత వాతావరణం ఉంటుంది. ఈ సంఘర్షణపూరిత వాతావరణము ఉద్యోగ స్థలంలో ఉండకపోవచ్చు, ఇంట్లోనే మ్యాక్సిమం ఉంటుంది. ఈ సంఘర్షణపూరిత వాతావరణం ఏంటంటే మిమ్మల్ని ప్రశాంతంగా కుదురుగా ఉండనిది, మీరు వెళ్ళిన చోట వర్క్ కూడా సరిగ్గా చేసుకోలేరు. లేదా దీనికి వయసా కూడా ఉండవచ్చు. మీరు పని చేసే చోట మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడ మీకు ప్రశాంతంగా అనిపించదు, అక్కడ మీకు ఎందుకో ఉండబుద్ధి కాదు, చాలా అసంతృప్తిగా వెళ్తారు, అసంతృప్తిగానే వస్తారు మీరు ఇంటికి కూడా. లేదా ఇంట్లో వాళ్ళకపోతే ఇంటికి వచ్చేప్పుడు అసంతృప్తి, ఇలా మీకు ఉంటుంది. అంతవరకే. అంటే అక్కడ లిటరల్గా సిచ్యువేషన్స్ ఉండవు, కానీ కొంచెం ఇబ్బందులు అయితే పడతారు ఉద్యోగస్తులు. పూర్తిగా అనుకూలంగా లేదు ఉద్యోగస్తులకి ఈ వారము. అలాగే మనం వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయము. వివాహితులకి మీ ఇద్దరి మధ్య ఏమన్నా మనస్పర్ధలు ఉంటే మీ దాంపత్య జీవితంలో అవన్నీ కూడా సెటరేట్ అయ్యే శుభ సమయం ఇప్పుడున్న సమయము. విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయము. అంటే గోచారంలో అనుకూలతలే కలిగిస్తూ ఉంది. విద్యార్థినులకి చాలా మంచి అనుకూలతల్ని ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులన్నీ కూడా చక్కగా సూచిస్తున్నాయి. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు తులారాశిలో పుట్టిన వాళ్ళకి. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము చాలా అంటే మీరు ట్రేడర్స్ అయితే చాలా బాగా ఉంది. ట్రేడర్స్ అనే కాదు, మీరు ఉద్యోగం చేస్తున్న మంచి థాట్ ప్రాసెస్ ఉంటుంది, మంచి అప్లికేబిలిటీ బాగా చేస్తారు. మీ థాట్ ప్రాసెస్ని మంచి ఐడియాస్ జనరేట్ అవుతాయి, మీ జీవితానికి సంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ వారంలో మీ థాట్ ప్రాసెస్ని మీరు జస్ట్ ఒక చెక్ పెడుతూ ఉండండి, అన్ని మంచి ఆలోచనలు మీకు డెలివరీ చేస్తుంది. ఏదైనా సరే అంటే ఈ వారం వచ్చే ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే మిమ్మల్ని మీరు చక్కదిద్దుకునే విధంగా, ఏ విషయాల్లో, వృత్తి వ్యాపారాల్లో మీరు ఏం చేస్తే మీ ఇన్కమ్ మీరు పెంచుకోవచ్చు, వీటికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మీకు ఈ వారము. అంటే మీకు డబ్బు తెచ్చిపెట్టే విధంగా, ఫ్యూచర్లో డబ్బు తెచ్చిపెట్టే విధంగా ఈ వారం యొక్క మీ ఆలోచనలు కావచ్చు, మీ నిర్ణయాలు కావచ్చు, వాటితోటి ముడిపడి ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీరు చక్కగా గో అండ్ గెటర్స్గా ఉంటారు. అలా మీకు ఈ వారం గోచారంలో అనుకూలంగా ఉంది. దానితో పాటు ఏంటంటే మీకు ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఇంట్లో మీకు వైవాహిక జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉంటాయి, వాటిల నుంచి స్వాంతన పొందే సమయం ఇది. మీ వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందుల నుంచి ముందైతే హీల్ అవుతారు కొంత పూర్తిగా. అంటే మీ జన్మజాతకం సహకరిస్తే చాలా 75% వరకు హీల్ అవుతారు, సహకరించకపోయినా 40% వరకు హీల్ అవుతారు. మీరు ఒకవేళ మీకు ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే, అలాగే మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే మంచి సంబంధం అయితే వస్తుంది. మీరు అది కొంచెం ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వారం వచ్చే సంబంధం మీకు అనుకూలంగానే ఉంటుంది, మీకు అంతా నచ్చుతుంది. బట్ ఏదో ఒక విషయంలో ఆలోచిస్తారు,
ఒకసారి మీ జన్మ జాతకంలో అనుకూలంగా ఉందా లేదా వివాహానికి సమయము, అండ్ మీకు అది కంపాటబిలిటీ సెట్ అవుతుందా లేదా చూసుకొని మీరు మూవ్ ఆన్ అయితే మంచిదే. ఎందుకంటే అంటే మీరు దాంట్లోకి రిలేషన్లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తే మంచిది. ఈ వారం అయితే గోచర గ్రహస్థితులు మీకు వివాహానికి సంబంధించి చక్కటి ఆశీస్సులను అందజేస్తుంది. ఉద్యోగస్తులకి చాలా చక్కటి మంచి శుభ సమయము. ఉద్యోగస్తులు మీకు అంటే ఎక్కువ శ్రమ పడకుండా చాలా వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది. ఇన్నాళ్ళు వర్క్ స్ట్రెస్ చాలా చూశారు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు. ఇప్పుడు వర్క్ స్ట్రెస్ అంటే ఒక 2 ఇయర్స్ నుంచి అండి చాలా హ్యామరింగ్, ఉద్యోగస్తులకైతే చెప్పనే అక్కర్లేదు. చాలా అంటే చాలా హ్యామరింగ్స్ చూశారు. ఇప్పుడు అవన్నీ తగ్గుతాయి. తగ్గి మీకు వర్క్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఇన్నాళ్ళు మీరు వర్క్ చేశారు, చాలా వర్క్ చేశారు, అంతా బూడిదలో పోసిన పన్నీర్లాగా మీకు తెలుస్తూనే ఉంటుంది. అక్కడికక్కడ తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ వారం నుంచి ఏంటంటే దాంట్లోంచి బయటకు వచ్చి చక్కగా ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయము. వర్క్ స్ట్రెస్ చాలా తగ్గుతుందండి, కమ్ డౌన్ అవుతుంది. మ్యాక్సిమం వర్క్ స్ట్రెస్ అంతా కూడా ఉద్యోగస్తులకి కమ్ డౌన్ అవుతుంది. ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంది. విద్యార్థినులందరికీ కూడా చాలా మంచి శుభ సమయము. ఇవి ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. కమ్యూనికేషన్స్లో చాలా బాగా ఉంటుంది. అంటే మీ ఎక్కువ మందితో కమ్యూనికేట్ అవుతారు మీకు తెలియకుండానే. ఈ ఎక్కువ మందితో కమ్యూనికేట్ అయ్యేది మంచి విషయాలకే అవుతారు. అంటే అవసరమైన విషయాలకే మీరు ఎక్కువ మందితో కమ్యూనికేట్ అవుతారు. అలాగే మీకు అంటే కమ్యూనికేషన్ ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన ప్రయాణాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఈ వారం జనరల్గా మీరు ముఖ్యమైన పనుల మీద ఎక్కువగా ప్రయాణాలు అంటే జనరల్గా మన డే టు డే లైఫ్లో చాలా ట్రావెల్స్ చేస్తూ ఉంటాం. ఈ వారంలో మీకు ఏంటంటే ముఖ్యమైన పనుల కోసం మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, అవన్నీ సఫలీకృతం అవుతాయి. ముఖ్యమైన పనుల మీద మీరు చేసే జర్నీస్ కూడా మీకు అనుకూలతని తెచ్చిపెడుతుంది, బాగుంటుంది. అందరితోటి సత్సంబంధాలు ఉంటాయి, మనశ్శాంతిగా అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత లిటరల్గా మనశ్శాంతి అంటే ఏంటో మీరు ఈ వారం డెఫినెట్గా చూసే తీరుతారు. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు కూడా. అంటే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రహస్థితి, మీ జన్మ జాతకంలో ఎలా ఉన్నా సరే ఈ వారం మీరు మనశ్శాంతి చూసే తీరుతారు. అంటే మీ మనసుకి సంతృప్తిగా అనిపించే సంఘటనలు బాగా ఉంటాయి. గత 10 రోజుల నుంచి ఇది మీరు చూస్తూనే ఉన్నారు. అనుకూలతలు ఇన్నాళ్ళు దేనికైతే మీరు మొహమాట పడి వెనక మీరు పూర్తిగా మీరు పూర్తిగా తీసుకోలేదు, ఏవైనా సరే మీకు రావాల్సినవన్నీ ఇప్పుడు సెటరేట్ అవుతున్నాయని మీకు అనిపించే శుభ సమయం. దాంతోపాటు ఇంట్లోని వాళ్ళతోటి కావచ్చు, మీరు చెప్పట్లేక బాధపడిపోయి మీ మనసుకు తీసుకున్న అంశాలు ఇప్పుడు వాటంతట అవన్నీ కట్ అయిపోతాయి. మీ ఇంట్లోని వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, లేదా మీరైనా వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పి మీరు మనశ్శాంతిగా ఉంటారు. సో ఇలాగ ఇంట్లో బయట ఎక్కడైనా సరే ఇలా మంచి అనుకూలతలు మీకు ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు సూచిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం చక్కగా ఉంది మీకు. కాకపోతే మీ సంతానానికి కావచ్చు, మీకు కావచ్చు, మీరు ఆడవాళ్ళు అయితే కనుక మీకు కొంత పీరియడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఇప్పుడు కొంచెం ఛాన్స్ ఉంది. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కూడా చాలా స్లైట్గా అని చెప్పచ్చు. అంటే ఇంకా పీరియడ్ ప్రాబ్లం తప్పించి ఆరోగ్య సంబంధిత విషయాల్లో పెద్దగా ఇబ్బందులు అయితే గోచారం ఏం సూచించట్లేదు. అలాగే మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే, మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే ప్రయత్నాలన్నీ కూడా ఇక్కడి నుంచి మీరు చేస్తే మంచిది. మీరు విదేశంలో ఉండి స్వదేశానికి రావాలన్నా, లేదా మీకు విదేశీయులతోటి ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నా, గవర్నమెంట్ తోటి ఏమైనా కాంట్రాక్ట్స్ ఇలాంటివి ఉన్నా, లేదా ఒక మంచి సొసైటీలో పెద్ద తలకాయలు తోటి మీకు ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే అవన్నీ కూడా ఈ వారం మీకు ఒక్కొక్కటి అవ్వడం మీరు చూస్తారు. ఏదైనా జడంగా ఉన్న విషయాలన్నీ నెమ్మదిగా ముందుకు జరగడం ధనుసు రాశిలో ఉన్న వాళ్ళందరూ గమనిస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మీకు చక్కటి మనశ్శాంతి, ప్రశాంతంగా ఉంటారండి. ఈ వారం మీరు కడుపు నిండా శుభ్రంగా తింటారు, కంటి నిండా నిద్రపోతారు. ఈ వారంలో ఉన్న గ్రహస్థితులు అలా ఉన్నాయంటే మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే, లాజికల్గా మాట్లాడుకుంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ బాగుంటేనే మనం అలా ఉంటాం. మనం ఒక మాటలో చెప్పాలంటే గోచారంలో ఉన్న గ్రహస్థితులు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి అనుకూల అంశాన్ని కలగజేస్తుంది. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు అందరితోటి చాలా మంచి స్వీట్ రిలేషన్ మెయింటైన్ అవుతుంది. చాలా మంచి స్వీట్ రిలేషన్ మెయింటైన్ అవుతుంది. మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యుల వారు మీకు ద్వితీయ స్థానంలో మీ రాష్ట్రాధిపతి అయిన శని మహారాజుతో కూడి సంచారం చేస్తూ ఉన్నారు.
సో అందరితోటి చాలా మంచి స్వీట్ రిలేషన్ మెయింటైన్ అవుతుంది. మీరు వ్యాపారస్తులు అయితే చాలా చక్కటి అనుకూలమైన శుభ సమయం వ్యాపారస్తులందరికీ కూడా. అయితే ఉద్యోగస్తులకి, ఇప్పుడు వ్యాపారస్తులకి ఇంకొక విశేషాంశం ఏంటంటే, ఇక్కడ మీరు ఇన్నాళ్ళు ఏదైనా వ్యాపారంలో ఆశించినవి రావట్లేదు, లేదా ఏదైనా కొన్ని వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అవన్నీ వస్తే బాగుండు అని మీరు అనుకున్నవి ఏవైనా సరే ఇప్పుడు మీకు వస్తాయి. ఆపర్చునిటీసే కావచ్చు, ఏదైనా సరే వ్యాపారస్తులకి కొంత వ్యాపారం చాలా బాగా చక్కబడే అవకాశము, మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ వ్యాపారంలో వస్తున్న అభివృద్ధి పదంలో మీరు ఉంటున్నారన్న విషయం మీకు అర్థమవుతుంది. అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంట్లో బయట కూడా సంతోషకరంగా సాగే సంఘటనలు మీరు చక్కగా చూస్తారు. ఇంట్లోని వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, మీ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ వారము అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి ఈ వారము కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే శాలరీ ఇంక్రిమెంట్స్ కానీ, మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే అది రావడము, ఉన్న చోట మీకు గ్రోత్ని ఇవ్వడము, ఇలా ఏదైనా బోనస్ లేదా ఇన్సెంటివ్స్, ఇలా ఏదైనా ఒక మంచి మార్పు చూస్తారు మీరు ఉద్యోగస్తులు అయితే కనుక. ఇది ఎలా చూసుకున్నా మనకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా చాలా చక్కటి అనుకూలమైన సమయము. మీరు అంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటారంటే, ఎవరి దగ్గర నుంచి ఎవరి నోట్లోంచి మీరు ఏ మాట విన్నా అది మీ మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. మీరు కూడా అంటే మీకు కూడా స్వీట్ రిలేషన్ అందరితో ఉండడము, అలాగే మీకు కూడా ఏదైనా ఒక విషయంలో కనుక మీరు అనుకున్నది ఇంట్లోని విషయంలో మీరు అనుకున్నది అవ్వకుండా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, అంటే సపోజ్ ఇంట్లోని వాళ్ళకి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ కొనిద్దాం అనుకున్నారు, లేదా సపోజ్ ఇంట్లో ఏదైనా ఒక మంచి వాల్యుబుల్ థింగ్ కొనాలనుకున్నారు, గోల్డ్ కానీ ఇలాంటిది ఏదైనా పర్చేస్ చేద్దాం అనుకొని డబ్బు సమకూరక ఆగడం కావచ్చు, లేదా వేరే కారణాలు అది ఆగినవి ఏవైనా ఉంటే కనుక అవన్నీ ఇప్పుడు ప్రోగ్రెసివ్ మోడ్లోకి వస్తాయి. అది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎలా చూసుకున్నా మీకు ఈ వారం మీ ఇంట్లో ఆనందలక్ష్మి తాండవం చేస్తుందా, ధైర్యలక్ష్మి తాండవం చేస్తుందా అన్నట్లు అనుకూలమైన పరిస్థితులు మకర రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ వారం చూస్తారు. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యుల వారు మీ రాశిలోనే సంచారం చేస్తున్నారు. అలాగే శని మహారాజు స్వస్థానగతుడై ఉన్నాడు. మీ రాశి ఆయనకి స్వస్థానం కాబట్టి స్వస్థానగతుడై ఉన్నాడు. మిగతా గ్రహస్థితులు కూడా మనం పరిశీలిస్తే కనుక అనుకూలంగా ఉంది. ఇక్కడ ఏంటంటే మీకు కనుక ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వాటిల్లోంచి మీరు నెమ్మదిగా బయటికి రావడానికి ఆ చక్కటి అవకాశం ఉంది. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అనే కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కనుక వాటి నుంచి మీరు క్యూర్ అయ్యే సమయం, హీల్ అయ్యే సమయం ఇది. అలాగే మీ తల్లిదండ్రులకి చాలా చక్కటి శుభ సమయము. ఇంట్లో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మీరు ఉద్యోగస్తులైతే మీ పై అధికారులతోటి మీకు అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఉద్యోగస్తులైతే మీరు విదేశాలు వెళ్ళాలని ఏమన్నా ప్రయత్నిస్తూ ఉంటే అది బాగుంటుంది. లేదా ఎంఎన్సీ కంపెనీస్లో మీకు జాబ్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నా, మీరు స్వదేశంలో ఉన్నా, అవి మీకు ఇప్పుడు ఈ వారం అనుకూలంగా అవుతాయి. అంటే మీరు ప్రయత్నిస్తూ ఉంటే కనుక అనుకూలం అవుతాయి. అలాగే మీకు ఉద్యోగంలో వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా అనుకూలమైన సమయం అని చెప్పాలి. వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయం. మీ జన్మజాతకం బాగా ఉంటే కనుక ఇంకా మంచి అనుకూలతని వ్యాపారస్తులు ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే వ్యాపారస్తులకి సప్తమ స్థానం మీద శుక్రాచార్యుల వారు ఆయన దృష్టి పెట్టారు కాబట్టి వ్యాపారస్తులకి ది బెస్ట్ టైం. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహ ప్రయత్నాలు చేయడానికి చేస్తూ ఉన్న అనుకూలంగా ఉంది. దంపతుల మధ్య చక్కటి రిలేషన్ మెయింటైన్ అవుతుంది. సీనియర్ సిటిజన్స్కి చాలా మంచి శుభ సమయము. విద్యార్థినులకి చాలా ఎక్సలెంట్ పీరియడ్ ఇది. చాలా అంటే చాలా మంచి పీరియడ్ ఇది. మంచి అనుకూలతల్ని విద్యార్థులను చూస్తారు ఈ వారము. ఇవి ఈ వారంలో ఉన్న ఫలితాలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు ద్వాదశ స్థానంలో శుక్రాచార్యుల వారు మరియు శనేశ్వరుడు సంచారము మీకు చక్కటి నిద్రనిస్తుంది, బద్ధకాన్ని ఇస్తుంది. బద్ధకం అంటే కొంచెం మీరు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు, ఒక హాలిడే మోడ్లోకి వెళ్ళిపోతారు. మీరు ఒక ప్లెజర్ ట్రిప్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అనుకోకుండా వెళ్తారు మీరు ప్లెజర్ ట్రిప్కి, ఏది ప్లాన్ చేసుకోరు, వెళ్తారు. బట్ చాలా మంచి లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీస్ని తెచ్చుకుంటారు ప్లెజర్ ట్రిప్కి వెళ్ళి. అంటే
ఓన్లీ ప్లెజర్ ట్రిప్కే వెళ్తారు. ఏ తీర్థయాత్రకో ఇలా కూడా ఏం వెళ్ళరు, కేవలంగా ప్లెజర్ ట్రిప్కి వెళ్తారు. అది కూడా అనుకోకుండా వెళ్ళాల్సి వస్తారు. వెళ్ళొచ్చిన తర్వాత చక్కగా రీఛార్జ్ అవుతారు, మంచి ఎనర్జీస్ని తెచ్చుకుంటారు. మీరు ప్రయాణం కూడా చాలా చక్కగా సాగుతుంది. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే విదేశాలు వెళ్ళడానికి కూడా అనుకూలము. ఈవెన్ ఒక మంచి గిఫ్ట్లు మీకు వస్తాయి, కాస్ట్లీ గిఫ్ట్లు ఏదైనా రావడానికి అవకాశం ఉంది. లేదా మీరైనా ఎవరికైనా ఇవ్వచ్చు. రెండిట్లో వైసా వర్సా అని చెప్పాలి, రెండిట్లో దేనికైనా అనుకూలంగా అవకాశం ఉంది. ఈ వారం ట్రిప్స్కి ఖర్చులు ఉంటాయి కాస్త మీకు మీనరాశిలో పుట్టిన వాళ్ళకి. అలాగే మీరు కనుక గర్భవతులు అయితే కనుక కొంత వీలైనంత వరకు రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మానసికంగా ఒత్తిడి తీసుకోకండి. గర్భవతులకి అనుకూలంగా ఉంది కానివ్వండి, మీకు పంచమ స్థానంలో మంగళ వక్రగతిలో ఉండడం వల్ల ఏవో అంటే తెలియని ఇన్సెక్యూరిటీ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ప్రశాంతంగా నెమ్మదిగా కుదురుకొని ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా వచ్చిన సమస్యలు ఏం లేవు కానివ్వండి, మానసికంగా ఆందోళన పడితే పుట్టబోయే బిడ్డ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు వీలున్నంత వరకు అసలు ఆందోళన కలిగే పరిస్థితులు ఏవి ఉండవు. కాకపోతే మీకు అలా అనిపిస్తుంది అంతే. ఒక చిన్న సిచ్యువేషన్ కూడా ఒక్కోసారి సెన్సిటివ్ అయిపోతే మైండ్, అంతకుముందు ఎంత పెద్దది కూడా మనం చిన్నది తీసుకుంది, సెన్సిటివ్ అయినప్పుడు చిన్నది కూడా చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది ప్రెగ్నెంట్ లేడీస్కి, మీనరాశిలో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్కి. సో చిన్న విషయాన్ని చిన్నదిగానే వదిలేయండి, పెద్ద విషయమైనా చిన్నదిగానే వదిలేయండి, ఏమీ జరగదు. ఓన్లీ ఈ వారంలో ఉన్నదే అది, తర్వాత నెక్స్ట్ వీక్స్కి ఇది కంటిన్యూ కాదు. సో ఈ వారం మీరు వచ్చే సిచ్యువేషన్స్ని ఇగ్నోర్ చేయండి. హార్ట్కి ఏది తీసుకోకండి, మైండ్కి ఏది తీసుకోకుండా ఉంటే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. మిగతా విషయాల్లో అంత అనుకూలంగా ఉంది. ఇది ఒక్క విషయంలో మీరు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థినులకి ఇద్దరికీ కూడా మంచి శుభ సమయము. ఇవి ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళకి. ఈ వారంలో ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము, ఈ వారము ఎంత వీలైతే అంత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఈ నామాన్ని మనం జపించుకోవడానికి ప్రయత్నిస్తే కనుక ఆ నామం ఏంటంటే విష్ణు వక్షస్థల స్థితాయే నమః, విష్ణు వక్షస్థల స్థితాయే నమః, విష్ణు వక్షస్థల స్థితాయే నమః. ఈ నామాన్ని జపించుకోండి. మీరు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే ఒక 108 సార్లు జపించుకోగలిగితే జపించుకోండి, లేదు రోజంతా కూడా దీన్ని నామంగా జపించవచ్చు. ఉదయాన్నే స్నానం చేయగానే మీరు శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః, శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః, శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః అని బీజాక్షరం చేర్చి జపించవచ్చు స్నానం చేసిన వెంటనే. ఇంకా డేలో మొత్తం అయితే బీజాక్షరాలు చేర్చకుండా నార్మల్గా ఉత్త నామంగా ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థల్లో మనం జపించవచ్చు. ఇలాగా జపించడానికి ప్రయత్నించండి. లేదా దీని బదులు ఇంకా అసలు ఎప్పుడు స్మరించుకునేది శ్రీ గజలక్ష్మీ రమణ గోవింద, శ్రీ గజలక్ష్మీ రమణ గోవింద, శ్రీ గజలక్ష్మీ రమణ గోవింద. ఈ నామాన్ని జపించుకున్నా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారం మొత్తం కూడా ఎక్కువగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని జపించడానికి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గురించి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన నామాలు మీకు ఏ నామాలైనా సరే అష్టోత్తరం చదువుకుంటే మరీ మంచిది. కాకపోతే రోజంతా కూడా అష్టోత్తరాన్ని మీరు వల్లవేయడానికి మీకు అవకాశం ఉండకపోవచ్చు. ఏదో ఒక నామం అయితే మీరు ఏ పని చేస్తున్నా సరే నిత్య దైనందిన జీవితంలో మీ పనులు మీరు చేసుకుంటూ ఒక్క నామాన్ని జపించడానికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. టోటల్గా ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన ఈ వారం ఆశాంతం కూడా చేయడము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా చక్కటి శ్రీలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాన్ని కలగజేస్తుంది. మీ ఇంటి దగ్గర లక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంటే ఈ వారంలో ఒక్కరోజైనా సరే వెళ్ళి రావడానికి ప్రయత్నించండి. అమ్మవారి దగ్గర అక్కడ అంటే ఊరికే వెళ్ళి రావడం అని కాకుండా అక్కడ కాసేపు కూర్చొని ఒక అరగంట అన్న లేదా ఒక 10 నిమిషాలు మీకు ఎంత టైం కుదిరితే అంత 10 నిమిషాలకి తగ్గకుండా అక్కడ మీరు సమయాన్ని కేటాయించి, అంటే ఆ 10 నిమిషాల్లో అమ్మవారి అందే ధ్యాస. మీరు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చినప్పుడు, ఇప్పుడు మనం ఒక కెమెరా మన ముందుంటే మనని క్యాప్చర్ చేసేస్తే అదొక ఫోటోగా అవుతుంది. మనం ఎప్పుడైనా ఏదైనా భగవంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి రూపాన్ని మన మనసులో మనం క్యాప్చర్ చేసుకోవాలి, మన మనసులో మనం ఫోటో తీసుకొని పెట్టేసుకోవాలి.
పెట్టుకొని మనం గుడిలోంచి బయటకు వచ్చినప్పుడు గుడి ప్రాంగణంలో ఉండి మూల విరాట్టిని మన మనసులో మనం ధ్యానించాలి. మన హృదయ ఫలకంలో మనం ప్రతిష్ఠించి ధ్యానించగలగాలి. ఒక్కొక్కసారి అది వెంటనే సాధ్యపడకపోవచ్చు. మనం ఆచరణలో పెడుతూ ఉంటే సాధనాత్ సాధ్యతే సర్వం. మనం ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తే డెఫినెట్గా అది సాధ్యమవుతుంది. సో మూల విరాట్ని చూసి దర్శించుకొని అమ్మవారి యొక్క రూపాన్ని మన మనసులో ప్రతిష్ఠించుకొని గుడిలోనే కూర్చొని కనీసం ఒక 10 నిమిషాలకి తగ్గకుండా అమ్మవారినే ధ్యానించండి. అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానించండి. అమ్మవారి యొక్క హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి హృదయము శ్రీమన్నారాయణుడే. శ్రీమన్నారాయణుడిని చేరుకోవడానికి అమ్మవారు మనకు ఒక చక్కటి బాటలు వేస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ వారం శ్రీలక్ష్మి అమ్మవారి కృప మనకి చాలా చక్కగా ఉంది. గోచారంలో శుక్రాచార్యుల వారు కుంభరాశిలో సంచారం చేస్తూ అందరికీ కూడా శ్రీలక్ష్మి అమ్మవారిని అంటే మీ జన్మ జాతకాలను అనుసరించి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క కృప ఎక్కడైతే మీకు అమ్మవారి ఆశీస్సులు కావాలో ఆ పర్టికులర్ ప్రదేశంలో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ దక్కుతాయి. అవి దక్కడానికి ప్రయత్నపూర్వకంగా మనం చేయాల్సిన విధి ఏంటంటే ఈ వారం అంతా కూడా అమ్మవారిని ధ్యానించడము, అలాగే ఒక్కరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పిన విధి విధానాల్లో చేసుకోవడము. దీనివల్ల ఏంటంటే ఈ వారంలో వచ్చే అమ్మవారి ఆశీస్సులు మనకి రాబోయే రోజుల్లో ఏం ఆశీస్సులు తీసుకున్నామన్నది మనకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం అందరం కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి చరణాన్ని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.